ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరాపేట మండలం సుద్దాల గ్రామంలో ఉన్న శ్రీ మాచర్ల చెన్నకేశవ స్వామి దేవస్థానం. ఇది వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నుంచి 10 కిలోమీటర్లు, సిరిసిల్ల నుంచి 16 కిలోమీటర్లు అనేది ఉంటుంది. దీని యొక్క పూర్తి వివరాలు, గుడి చరిత్ర అనేది ఈ వీడియోలో చూద్దాం. మనము వీడియోలో చెప్పడానికి ఫస్ట్ దానికి ఉంటాయి కదా విరాట్, మీరు ఒకసారి కవర్ చేసారంటే మనం వీడియోలో చూపెట్టచ్చు. నేను ఎడిట్ చేసుకోవాలి. ఇంకా మీరు ఒకసారి మాట్లాడుతూ చెప్పేసారండి దీనికి ఇలా చేసిన అని చెప్పి. అందరికీ నమస్కారం. నా పేరు మంగళగిరి చక్రపాణి. నేను గత 300 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి శ్రీ చెన్నకేశవ స్వామి వారి సేవలో మా వంశపారంపరంగా ఈ యొక్క పూజా విధానం అనేది కొనసాగుతూ జరుగుతుంది. ఈ దేవుడు అనే చెన్నకేశ్వర స్వామి అనే దేవుడు మా ఊరికి రావడానికి మొదలు మా ఊర్లో ఉన్నటువంటి దేశాయ్ గారికి కలలో కనిపించి ఇప్పుడు 200-300 సంవత్సరాల క్రితం ఆ దేశాయ్ గారు, నేను పాలాని చంద్ర ఇక్కడ మన ఊర్లో ఉన్నటువంటి కుంటలో వెలిసినాను కాబట్టి నన్ను తీసుకొచ్చి నాకు మిత్రులయ్య వాళ్ళ చేతనే ఈ పూజా కార్యక్రమం జరిపించాలని అతనికి కళ్ళలో కనిపించడం చెప్పడం జరిగింది. అప్పుడు ఆ దేశాయ్ గారు పొద్దున లేచి వెళ్ళి చూడగానే నిజంగానే అక్కడ స్వామివారి విగ్రహం అక్కడ కనబడడం జరిగింది. అప్పటి నుండి ఆ దేశాయ్ వంశస్థుల వారు ఈ యొక్క చెన్నకేశ్వర స్వామిని తమ యొక్క ఇలవేల్పుగా భావించి ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ యొక్క పూజా కార్యక్రమాలు ప్రతినిత్యము నిత్య పూజా విధానం జరిగే విధంగా వాళ్ళు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. పూర్వకాలంలో ఒక రేకుల షెడ్డులో ఉండేటువంటి దేవాలయము ఇప్పుడు ఈ రూపంగా మారింది. అంటే స్థలం ఇక్కడేనా? సేమ్ స్థలం, ఏం చేంజ్ లేదు. దేశాయి వారు ఎవరైతే ఆ స్వయంను ప్రతిష్టాపన చేసిరో అక్కడనే ఉన్నది. టెంపుల్ మాత్రం చిన్నగా అయింది. అంతకుముందు రేకుల షెడ్ పెద్దగా ఉండేది. సో అలా ఇక్కడ వెలిసినటువంటి చెన్నకేశ్వర స్వామి ప్రజల యొక్క కోరికలను తీర్చేటువంటి గొప్ప దేవునిగా ఇతన్ని కొలుచుకోవడం జరుగుతుంది. ప్రతి శ్రావణ మాసంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుండి ఈ స్వామివారికి వచ్చి దర్శనం చేసుకొని వారి యొక్క కోరికలు తీర్చే విధంగా మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అలాగే ధనుర్మాసం అనే మాసంలో కూడా ఆ నెల రోజుల పాటు ప్రతిరోజు నిత్య భజన, అట్లాగే స్వామివారికి ఉదయం సాయంత్రము పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో అలాగే చివరిగా సంక్రాంతి రోజు కానీ లేకపోతే ధనుర్మాసం ఇంకో 2-3 రోజులు అయిపోతుంది అనగా స్వామివారి కళ్యాణాన్ని కూడా అంగరంగ వైభవంగా ఉన్నది. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఆ గోదా రంగనాయకుల యొక్క కళ్యాణ మహోత్సవము ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా పాల్గొనడం జరుగుతుంది. గ్రామ ప్రజలు కూడా చాలా అధిక సంఖ్యలో పాల్గొంటారు. అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలు కూడా అన్ని విధాలుగా ధన రూపేణ, వస్తు రూపేణ సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి కోరిన కోరికలు తీర్చే ఇలోయల్పుగా శ్రీ చెన్నకేశ్వర స్వామి భక్తుల యొక్క మన్ననలు పొంది అందరూ సుఖశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే నేను అంటే ఎవరైనా వీడియో చూస్తే అడిగేది ఏంటంటే మాచర్ల అని ఎందుకు వచ్చింది స్వామి? మాచర్ల అంటే ఫస్ట్ చెన్నకేశ్వర స్వామి అసలు మన జిల్లాలోనే ఎక్కడ లేదు. మాచర్లలో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి అక్కడ ఉన్నటువంటి అది కొద్దిగా దీనికి పెద్ద టెంపుల్. అక్కడ ఉన్నటువంటి స్వామి మరి అక్కడ నుండి శుద్ధాలకే రావాలని ఎందుకు తెలిసిందో కూడా పూర్తిగా తెలియదు. కాకపోతే మాచర్ల నుండి వచ్చి ఈ యొక్క కుంటలు ఇతని పేరు మీద అతనికి చిన్నరాయన కుంట అని పెట్టడం జరిగింది. ఎక్కడైతే ఇతను ఉన్నానని చెప్పాడో అంతకుముందు అది మామూలు కుంటలాగా ఉండేది. ఇతడు వెలిసిన తర్వాత దానికి చిన్నరాయన కుంట అనేటువంటి పేరు పెట్టారు. సో ఈ దేవుడు మనకు మాచర్ల నుండి ఇక్కడికి రావడం జరిగింది. అంటే దేశాయ్ గారికి కనబడి 300 సంవత్సరాల కన్నా ఎక్కువనే అయింది. మన ఇక్కడ సుద్దాల గ్రామంలో కొలువు తీరింది. అంటే ఇక్కడ
ఈ ఆలయానికి జరిగే ఉత్సవాలు ఇప్పుడు దసరా అప్పుడు కూడా ఉత్సవాలు జరుగుతున్నారు, ఊరేగింపు నవరాత్రులు అవి రంగరంగ వైభవంగా జరుగుతుంది. అవి అసలు చాలా అద్భుతం. ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ జరగదు. మాకు సంబంధించినటువంటి అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎంత దూరంలో ఉన్నా కానీ దసరా రోజు మాత్రం ఖచ్చితంగా ఆ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు ప్లస్ దసరా రోజు మాత్రం ఖచ్చితంగా ఈ ఊళ్ళో గ్రామానికి రావాలని ఖచ్చితంగా కోరుకుంటారు. ఎందుకంటే అది అంత అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఊళ్ళో దసరా అనేది. అంటే వీడియో ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా స్వామివారు? ఎందుకంటే చాలా మందికి కొందరికి రావాలని ఉంటుంది, మన దగ్గర తెలియకుండా ఉంది. ఇప్పుడు నేను పక్క విలేజ్ అయినా తెలియదు, అట్లా చాలా మంది వాళ్ళు ఉంటారు కదా, అంటే మనకు ఇక్కడికి రావడానికని. ఇప్పుడు మీలాంటి మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క టెంపుల్ను అన్ని రకాలుగా మీరు వివిధ రకాల మాధ్యమాల ద్వారా దీన్ని మీరు ప్రసారం చేసినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క స్వరూపాన్ని చూడగానే ఎంత అందంగా ఉంటారు. అట్లాగే ఎలాంటి కోరికలు కోరినా నేను తీర్చను అనేటువంటి దేవుడు. ఎందుకంటే మాకు ప్రతినిత్యం మా అనుభవపూర్వకంగా తెలుస్తుంటుంది. మాకు సొంతంగా మేము పూజారులం కదా, మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడా ఏంది అంటే 1-2 రోజులలో ఈ దేవుడు అంటేనే మా కోరికను ఆ సమస్యను సాల్వ్ చేసి పెడతాడు. అలాగే గ్రామ ప్రజలు కూడా చాలా నమ్మకం ఈ దేవుని పైన. ఇంత పని ఉండని ఏమైనా ఉంది. శ్రావణ మాసము, ధనుర్మాసము, ఆ నవరాత్రులు కూడా మొత్తం గ్రామ పంచాయతీ దాదాపుగా ఒక 60-70 వేలు దగ్గర ₹1,00,000 రూపాయల ఖర్చు పెట్టి సొంతంగా గ్రామ పంచాయతీ నిర్వహించడం జరుగుతుంది ఆ నవరాత్రులు అనేటివి. అది ఆ సందర్భం అనేది అంతకుముందు దేశాయి గారు ఉండేది. తర్వాత ఏమైపోయింది, దేశాయిలు వాళ్ళు వలస వెళ్ళడం జరిగింది ఇక్కడ నుండి. అందులో భాగంగా అంటే వాళ్ళు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు ఇప్పటికి కూడా. కానీ ఈ బాధ్యత ఏది నవరాత్రులు నిర్వహించేటువంటి బాధ్యత ఇప్పుడు ప్రస్తుతం గ్రామ పంచాయతీ నిర్వహించడం జరుగుతుంది సార్. ఇది చాలా అద్భుతంగా జరిగేటువంటి నవరాత్రులు సార్. నవరాత్రుల్లో ప్రతిరోజు ఈ విగ్రహాలు స్వామివారు పురవీధుల గుండా తిరుగుతూ నవరాత్రులు ప్రజలకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే దసరా రోజు రాత్రి అంతా దేవుడు ఊళ్ళోనే ఉంటాడు. అంటే గుళ్ళో నుంచి పురవీధులలో తిరిగి అక్కడ గ్రామ చివర ఉన్నటువంటి జమ్మి దగ్గరికి వెళ్తాడు ఈ స్వామివారు. ఆ మూలవీర ఈ స్వామివారు అక్కడికి వెళ్ళి అక్కడ జమ్మిని దర్శనం చేసుకుని వచ్చి మన దేశాయి గారి ఇంటికాడ ఉంటాడు నైట్. అంటే ఎవరికైతే కనబడిందో వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. తర్వాత మళ్ళీ తెల్లారి గ్రామ పంచాయతీ నుండి మొదలవుతుంది. అంటే రాత్రి మొత్తం కంప్లీట్ స్వామివారు గ్రామంలోనే నిద్రించడం జరుగుతుంది అనమాట. ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. ఇది ఏ ఊళ్ళో కూడా జరిగినటువంటి సంఘటన సార్. ఇది చాలా అద్భుతం అనిపిస్తుంది మాకు. దాన్ని మనం చక్రతీర్థం అని అంటాం. తెల్లారి దసరా తెల్లారి చక్రతీర్థం అంటాము. ఆ రోజు స్వామివారు దాదాపు 4 గంటలు 5 గంటల వరకు గ్రామంలోని పురవీధులు అన్ని తిరుగుతూ 5 గంటల వరకు మళ్ళీ మన దేవాలయానికి చేరుకుంటాడు అనమాట. అంటే దసరా రోజు రాత్రి కంప్లీట్గా స్వామివారు ఊర్లోనే నిద్రించడం జరుగుతుంది. ఈయన స్వామివారు వారు గ్రామంలో నివసించడం అనేది ఎక్కడ జరగదు. ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. ఇది మా గ్రామ ప్రజలు కూడా చాలా దాన్ని ఆనందిస్తూ ఉంటారు అనమాట. స్వామివారు ఆ రోజు రాత్రి స్వామివారి ముందు భజన చేయడము, అవసరమైతే నాటకాలు వేయడం, కోలాటాలు ఆడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆనందంతో అక్కడ స్వామివారికి భజన చేసుకుంటూ అక్కడే ఉంటారు అనమాట. ఇంతకుముందు పంతులు చెప్పింది ఇటు దిక్కే ఉంటుంది. శ్రీ చెన్నరాయని కుంటలో స్వామివారు స్వయముగా వెలిచారని. అదంతా ఈ చెన్నరాయని కుంట ఇదే. ఈ కనుచూపు మేరలా కనిపించే ప్రాంతం అంతా చెన్నరాయని కుంటనే. ఈ చెన్నరాయని కుంటలోనే స్వామివారు దేశాయ్ గారికి కలలో కనబడి చెప్తే వాళ్ళు వచ్చి చూసింది ఇక్కడే. వాళ్ళు వచ్చేసరికి స్వామివారి ఇక్కడ కొలువుదీరి ఉంటే దానిని మళ్ళీ గుడిలాగా ప్రతిష్ఠించి పూజలు అనేది అందుకుంటున్నాడు. ఇదంతా చెన్నరాయని కుంటగానే ప్రసిద్ధి. జై శ్రీమన్నారాయణ. మన సుద్దాల గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామివారు ఒక పూర్వం దాదాపు 300 సంవత్సరాల క్రితం ఒక దొరగారికి స్వప్నంలో కనపడి, నేను ఇక్కడ ఉన్నా, నన్ను తీసుకొచ్చి ఆలయం కట్టి ఉంచి పూజలు జరిపించండి, మీకు శుభం కలుగుతుందని స్వామివారు స్వప్నంలో చెప్పిందట. అప్పుడు వారు తెల్లారి వాళ్ళ దోస్తులని అందరినీ తీసుకొని పోయి చూసేసరికి అక్కడ విగ్రహం ఉన్నదట స్వామివారిది. అక్కడి నుండి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసిండ్రు ఊరిలో. అప్పటి నుండి స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత పూజారిని ప్రత్యేకించి పూజారి ఉండాలి కాబట్టి బ్రాహ్మణులను పెడదామని అంటే మళ్ళీ స్వామివారు
స్వప్నములు దొరవారికి కనపడి బ్రాహ్మణులు వద్దు, శ్రీ వైష్ణవులు వద్దు, నిత్య వైష్ణవుడే కావాలి అని అంటే వాళ్ళు వెతుక్కుంటూ పోతే హైదరాబాద్ దగ్గర వెల్మకన్య అనే గ్రామంలో మా నిత్య వైష్ణవులు పూజారులు అక్కడి నుండి ఒక వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళకు జమీన్ ఇచ్చి నీకు ప్రతి కళ్ళానికి గింత పెడతాం అని చెప్పి ఊర్లో అందరూ సహకరిస్తారని చెప్పి వారిని ఉంచితే వాళ్ళ సంబంధం ఇంత పెద్దగా పెరిగింది కుటుంబం. అంటే ఇప్పుడు నలుగురం అయిపోయినాం. నలుగురం మనిషికి ఒక సంవత్సరం పాళ్ళ వంతున పూజ జరిపిస్తాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం దసరా నవరాత్రాలు 9 రోజులు వైభవంగా జరుగుతాయి. ఆ నవరాత్రాలకు రథం తీసేవాళ్ళు కొందరు, భజన చేసేవాళ్ళు కొందరు, దప్పుల వాళ్ళు కొందరు, దీటిల వాళ్ళు కొందరు, ఇట్లా రకరకాల అందరినీ నిర్ణయించి వైభవంగా ఊరేగింపుగా ప్రతి సంవత్సరం 9 రోజులు జరుగుతుంది. ఆ తర్వాత దసరా తెల్లారి చక్రతీర్థం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్లా ప్రతి సంవత్సరం జరిపించారు ఆ దొరగారు. ఇప్పటికీ అదే పద్ధతిలో నడుస్తున్నది. తర్వాత ధనుర్మాసంలో 30 రోజులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ ధనుర్మాసంలో చివరి రోజు కళ్యాణం జరుగుతుంది అమ్మవారిది. ఆనాడుసుగా భక్తులు చాలామంది వస్తుంటారు. 30 రోజులు ప్రతిరోజు వస్తుంటారు. ఇటువంటి కార్యక్రమాలు మాకు జరుగుతున్నాయి. తర్వాత ఉగాది కొత్త సంవత్సరం రోజున మళ్ళా వ్రతం తీస్తుంటాం. ఆ వ్రతంసుగా సేమ్ అదే పద్ధతిలో నడుస్తుంటుంది. ఇట్లా జరుగుతున్నది మా ఆలయంలో. స్వామివారి కృప మంచిగా ఉన్నది. ఈ నవరాత్రుల రోజులు 9 రోజులు ఊరేగింపుగా తిరిగిన తర్వాత దసరా రోజు స్వామివారిని బయటనే ఉంచుతాం. తెల్లవారి చక్రతీర్థం అని స్వామివారికి తిరుమంజనం పూజా కార్యక్రమాలన్నీ బయటనే చేసుకొని స్వామివారికి చక్రతీర్థం చేసుకొని మళ్ళీ ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారిని గుళ్ళే ప్రతిష్టాపన చేస్తాం. ఈ ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం ఇది. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఏ ఊర్లో లేనటువంటి దేవస్థానం చుట్టుపక్కల వాళ్ళుగా దర్శించుకుంటారు, వారి వారి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ మా గ్రామంలో ప్రతి కార్యక్రమానికి గ్రామ పంచాయతీ నుండి తర్వాత ఆలయ కమిటీ నుండి జరుగుతుంది. పెద్దలందరూ శ్రద్ధ తీసుకుంటారు. ప్రతి కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ నుండి తర్వాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. మేము నలుగురం పూజారులంసగా ఉంటాం. నలుగురం కలిసి పని చేస్తుంటాం. మంచి వైభవంగా జరుగుతుంది. అందరి పెద్దల ఆశీర్వాదంతోనే మత్యంతోనే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈయన చిన్నమనేని ఆనందరావు గారు, చిన్నమనేని అమృతమ్మ గారు. చిన్నమనేని ఆనందరావు గారి తండ్రి అయిన జగ్గారావు గారికి స్వామివారు కలలో కనబడ్డారు. వీళ్ళ తండ్రి గారికి ఇదే వాళ్ళ ఇల్లు. ఇదంతా ఇందాక పంతులు గారు చెప్పి ఒక గ్రామంలో ఒక రోజు ఉంటుంది అన్నారు కదా, ఉత్సవాలు ఇక్కడే జరుగుతుంది. దేశాయ్ గారి ఇల్లు అన్నది అప్పటిది ఇదే. ఈ సరౌండింగ్స్లో మొత్తం దేశాయ్ గారి ఇల్లే ఉండే.